ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య వడదెబ్బ. ఈ వడదెబ్బ అనే మాటను మనం ఎక్కువగా వేసవకాలంలోనే వింటూ ఉంటాం. సరే, ఎటువంటి వారికి వడదెబ్బ తగులుతుందో వివరిస్తారండి. వడదెబ్బ సమస్య ఎండాకాలంలో చాలా మంది ఎదుర్కొనేదే. అయితే ముఖ్యంగా నీరసంగా ఉండే వాళ్లకు, చెమట సక్రమంగా పట్టని వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు పనిచేస్తుండే వాళ్ళకు కూడా సరిపడినంత నీటిని తాగపోయే వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా దాపురించే అవకాశం ఉంది. ముసలితనంలో ఉండే వాళ్ళకు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇక్కడ వయసుతో నిమిత్తం లేకుండా వాతావరణ పరిస్థితులను అనుసరించి, అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నట్టయితే చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఎండ ప్రభావానికి గురి కాకుండా, ఈ యొక్క వేడి ప్రభావం గురి కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. కొంతమంది మేము ఎప్పుడు నీడలోనే ఉంటున్నాం కదా, మాకు వచ్చే సమస్య లేదనుకుంటుంటారు. నీడలో ఉన్నా సరే వాటి యొక్క ప్రభావం మన శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, వడదెబ్బ తగిలినప్పుడు ఎటువంటి ప్రథమ చికిత్స చేయాలో వివరిస్తారా అండి? వడదెబ్బకు గురవగానే చాలా మందికి కొన్ని లక్షణాలు కనబడతాయి. వెంటనే నీరసించిపోవడం, ముక్కు నుంచి రక్తం రావడం, నోటి నుంచి రక్తం రావడం, అసలు ఒళ్ళంతా చెమటలు పట్టేసి నీరంతా బయటకు వచ్చేస్తుండడం, బాగా నీరసించిపోవడం, ఈ లక్షణాలు కనపడతాయి. అందుకోసం వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఏదైనా చెట్టు కింద అయినా సరే, లేకపోతే ఫ్యాన్ కింద, లేదా ఏసీ అవకాశం ఉంటే దానిలోకైనా సరే తీసుకెళ్ళాలి. మొత్తం శరీరం పైన బట్టలు, అంటే పరిస్థితిని అనుసరించి బట్టలు తడపడం కానీ, లేకపోతే తడిగుడ్డతో శరీరం అంతా తుడవడం కానీ ఇలాంటివి చేయాలి. తర్వాత సాధారణమైన నీటిని, వీలైతే గోరువెచ్చగా ఉన్న నీటిని తాగించడం మంచిది. ఇక చిక్కటి మజ్జిగ, అలాగే దానిలోకి కొద్దిగా ధనియాల చూర్ణం కలిపి కానీ, లేదా సాయంధవలనం కలిపి ఈ యొక్క మజ్జిగను తాగించాలి. ఒక్కొక్కసారి తీవ్ర వడదెబ్బకు గురైనప్పుడు వాళ్లకు మాటలు కూడా స్పష్టంగా రాకుండా రకరకాల మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అర్థం చేసుకుని మనం తప్పనిసరిగా వాళ్లకు సాధారణ స్థాయికి, అంటే ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక పానీయాలను ఎక్కువగా ఇస్తుండాలి. సుబ్రహ్మణ్యం గారు, వడదెబ్బ తగలకుండా ఉండడానికి, అలాగే వడదెబ్బ తగిలినప్పుడు ఆ ప్రభావం నుంచి తొందరగా బయటపడేందుకు చక్కటి ఔషధాన్ని వివరిస్తారా అండి? ఎండాకాలం మొత్తం మనం ఉపయోగించుకోగలిగే ఒక మంచి ఔషధం సుగంధ పాకం. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన మూలికలు ఏంటో ఇప్పుడు చూడండి. ముందుగా కావాల్సిన మంచి ఔషధ మూలిక సుగంధ పాల వేర్లు. దీన్ని మీరు తీసుకొని దంచి పైన బెరడు లాంటి దాన్ని మాత్రమే తీసుకోవాలి. చూడండి, దీన్ని దంచినట్లయితే ఈ లోపల ఉన్న చెక్క లాంటి భాగం తీసేసి కేవలం ఈ బెరడును మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి బెరడును 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. మీరు కచ్చా పచ్చాగా దంచుకొని పాద చూర్ణంలాగా తయారు చేసుకోండి, లేదా మొత్తం ఈ విధంగా కూడా చూర్ణం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ చూర్ణం 100 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తర్వాత కావాల్సిన మంచి ఔషధం వట్టివేర్లు. వట్టివేర్లు చాలామందికి తెలిసిందే. అయితే చాలామంది వీటిని తడకల్లాగా కట్టుకోవడం కానీ, లేదా కిటికీల దగ్గర కట్టుకోవడం ఇలాంటివే చేస్తుంటారు. దీన్ని లోపల కూడా తీసుకోవచ్చు. ఈ వట్టివేర్లను నీటిలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగుతున్నా సరే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని కూడా దంచి క్వాద చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం రతన్ జ్యోత్. చూడండి, బాగా బ్రౌన్ కలర్లో ఉండే ఈ యొక్క రతన్ జ్యోత్ ఆయుర్వేద మూలికల మీద దుకాణాల్లో లభ్యమవుతుంది. దీన్ని మీరు సేకరించుకొని కేవలం చేతిలో ఇలా బాగా నలిపినట్లయితే చూర్ణం అవుతుంది. చూడండి, ఈ విధంగా క్వాద చూర్ణంలాగా తయారవుతుంది. లేదా దంచుకొని కూడా చూర్ణం చేసుకోవచ్చు. దీనిని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మంజిష్ట తీగలు. మంజిష్ట వేర్లు, మంజిష్ట తీగలు చాలా మందికి తెలిసిందే. ఇవి మార్కెట్లో మనకు లభిస్తాయి. వీటిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి, లేదా క్వాద చూర్ణం లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శంఖపుష్పి లేదా విష్ణుక్రాంతం. శంఖపుష్పి లేదా విష్ణుక్రాంతం అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తుంది. శంఖపుష్పిలో శంఖపుష్పం వేరు, విష్ణుక్రాంతంనే శంఖపుష్పి అంటారు. దీన్ని బాగా తెలుసుకొని ఉపయోగించుకోండి. ఈ యొక్క మొత్తం మొక్కను సమూలంగా తీసుకొని క్వాద చూర్ణంలాగా చేసుకోవాలి. ఎండినది దొరికినట్లయితే వెంటనే చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఔషధం తయారు చేసుకునేటప్పుడు
మీకు పచ్చిదే లభించినట్లయితే సేకరించుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా బంజరు భూముల్లో బాగా పెరుగుతుంటుంది. చిన్న చిన్న నీలిరంగు పువ్వును కలిగి ఉంటుంది. ఈ యొక్క శంఖపుష్పం పాద చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం గులాబీ రేకులు. గులాబీ పూలు చాలామందికి తెలిసిందే. వీటిని సేకరించుకొని నీడను ఆరబెట్టినట్లయితే 2 రోజుల్లోనే బాగా ఎండిపోయి మంచి గులాబీ రేకులు తయారవుతాయి. వాటిని చేతిలో నలిపినా సరే పాద చూర్ణంలాగా తయారవుతుంది. అలాంటి గులాబీ రేకులను మీరు 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి గులాబీ రేకుల చూర్ణం తగిన మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం మూలికల చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఈ యొక్క మొత్తం చూర్ణాలు మనం మోతాదు ప్రకారం తీసుకున్నట్లయితే ఎంత మోతాదులో అవుతుందో దానికి 8 నీళ్లు కలపాలి. అంటే 400 గ్రాముల ఈ మొత్తం చూర్ణం తయారైతే దానికి 3 లీటర్ల 200 మిల్లీలీటర్ల నీటిని కలపాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నట్లయితే మొత్తం ఎగిరిపోతూ పావుబంతు అంటే 800 మిల్లీలీటర్లు వచ్చే స్థాయికి వచ్చినప్పుడు దించి వడబోసుకొని ఈ కషాయం తీసుకోవాలి. ఈ కషాయాన్ని మీరు దీనికి 2 మోతాదులో పటిక బెల్లం చూర్ణం తీసుకొని, పటిక బెల్లం కానీ లేదా తాటికలకండ దీనిలో మీకు ఏది లభిస్తే దాన్ని తీసుకొని దీన్ని ముందుగా పాకం తీసుకొని ఆ పాకంలోకి ఈ కషాయం మొత్తాన్ని కలిపి మీరు పాకంలాగా వచ్చేటట్టు తయారు చేసుకోవాలి. మొత్తం పాకం వచ్చిన తర్వాత దించబోయే ముందు కొద్దిగా పచ్చకర్పూరం కలిపినట్లయితే చాలా రోజులు పాడు కాకుండా ఉంటుంది. ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం సాయంత్రం 2 స్పూన్లను ఒక గ్లాసు నీటిలో కలిపి ఆ యొక్క పానీయాన్ని తాగాలి. ఇలా రోజుకు 2 పూటల పాటు ఈ యొక్క పానీయాన్ని తీసుకుంటున్నట్లయితే మీకు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఈ వడదెబ్బ సమస్య వచ్చినా సరే తొందరగా కోలుకోవడానికి చాలా బాగా ఉపకరిస్తుంది.